ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామని మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి అహంకారం గలవాని కంటే శాంతం గలవాడే శ్రేష్ఠుడనే ఈ మాటను అవగాహనతో మన యొక్క బైబిల్ పఠనము మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా నిర్గమాకాండము 24వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క విషయాలను కొన్ని మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. 1 నుండి 11 వచనాల వరకు ఉన్నటువంటి యొక్క ఈ భావాన్ని మీ యొక్క అవగాహనలోనికి తీసుకుని రావాలని, ఇది ప్రభు వల్ల ప్రభు నామన మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ 24వ అధ్యాయము ఇశ్రాయేల్ యొక్క జీవితంలో కానీ తిరిగి నూతన నిబంధన యొక్క క్రైస్తవుల యొక్క జీవితంలో కానీ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి యొక్క అధ్యాయముగా మనం ఇది ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన యొక్క సంగతులు ఈ అధ్యాయంలో దేవుడు తెలియజేసేవారుగా ఉన్నారు 24వ అధ్యాయంలో. అందుకనే దయచేసి కొన్ని భాగాలను ఎందుకు చెప్తున్న విషయం అంటే, మొదటి వచనం 24వ నిర్గమాకాండం 24 మొదటి వచనము, మరియు ఆయన మోషేతో ఇట్లనను, నీవును అహరోనును నాదాబును అబీహులను ఇశ్రాయేలు పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. గమనించండి, సాగిలపడుడి అంటే వర్షిపెడ్, ఆరాధించండి. ఎవరెవరు అనంట, మరియు ఆయన మోషేతో ఇట్లనను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలుల పెద్దల్లో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడాలి. ఎవరెవరు? ఇది ఆరాధన యొక్క విధానాన్ని ఈరోజు పాత నిబంధన కానీ నూతన నిబంధన యొక్క విషయానికి వస్తే ఆరాధన అనేటువంటి యొక్క మాట చాలా ప్రాముఖ్యమైన యొక్క విషయం. అందుకనే దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో మనం కూడా మన ప్రభుని మనము ఆరాధిస్తున్నాం. లేక ఎవరెవరు ప్రభుని ఆరాధించాలి అనంటే, ఇక్కడ ఎవరున్నారు? మోషే, తర్వాత అహరోను, నాదాబు, అబీహులు, ఇశ్రాయేల్ పెద్దల్లో 70 మంది ఉన్నారంట. 70 మంది ఏం చేయాలి? ఆ కొండ కింద వాళ్ళు ప్రభుని ఆరాధించాలి. 2వ వచనం, మోషే మాత్రము యెహోవాను సమీపించవలను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. ఇప్పుడు ప్రత్యేకంగా మోషే ఎక్కడికి పోవాలి? కొండ మీదకి పోవాలి. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎవరికి గుర్తుగా ఉంటున్నాడు ఈ యొక్క మోషే అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంటున్నాడు. నా ఒంటి ప్రవక్తను నీ ప్రజలలో నీ కొరకు పుట్టించదనని చెప్పినట్లుగా మోషే ఏ విధంగానైతే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నాడో, నూతన నిబంధన ప్రకారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఇది ప్రతి క్రైస్తవునికి తెలిసినటువంటి యొక్క సత్యమే. గమనించండి, 3వ వచనం, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన అన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. దయచేసి గమనించండి, మోషే ఏదైతే చెప్పినాడో, మోషే చెప్పింది కూడా ఎవరు చెప్పినటువంటిది? మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాడు. మోషే తన సొంతముగా ఏది కూడా తాను చెప్పలేదు. దేవుడు ఏదైతే మోషేతో చెప్పినాడో అవన్నీ కూడా ఆ మాటలను, విధులను అంటే వాళ్ళ యొక్క బాధ్యతలు. దేవుని బిడ్డలారా, అందుకని అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన విషయం. వారు ఏమనుసరించాలా, వాళ్ళ విధులు ఏమిటి అనేటువంటి యొక్క వారి యొక్క విధి, వాళ్ళ బాధ్యత ఇది తప్పకుండా వారి జీవితంలో వారి జీవితాంతం వరకు నెరవేర్చవలసిన వారు. ప్రతి క్రైస్తవుడు కూడా అంతే. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత, విధి, ఆయన మాటలు ఏంటో దాన్ని మనం అనుసరించవలసిన వారంగా ఉంటున్నాం. 3వ వచనం ప్రకారము మాటలన్నిటిని అంటే ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన భాగము. 19వ అధ్యాయం నిర్గమాకాండము 19వ అధ్యాయములో మోషే దేవుని యొక్క సన్నిధికి కొండ మీదకి వెళుతాడు. 19వ అధ్యాయం నిర్గమాకాండం 19 అధ్యాయంలో వెళ్ళిన మోషే 20, 21, 22,
23 అధ్యాయాల వరకు దేవుడు మోషేకు చెప్పినటువంటి యొక్క మాటలు. మోషే దేవుని దగ్గర నుండి ఏదైతే విన్నాడో, ఏదైతే తనకు తెలియపరచబడిందో దానిని గురించిన యొక్క విషయాలన్నిటిని కూడా దేవుడు చెప్పినటువంటి మాటలు ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఒక దేవుని దాసుడు కూడా ఏది పడితే అది దేవుని ప్రజలకు బోధించకూడదు, తెలియజేయకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే ఏం చెప్పినాడు దేవుడు? ఏదైతే అంటే ఈ 3-4 అధ్యాయాల్లో 20వ అధ్యాయం నుంచి 23 అధ్యాయాలలో దేవుడు ఏదైతే బయలుపరిచినాడో, ఏది చెప్పినాడో దానిని కిందికి వచ్చి, కొండ కిందికి వచ్చి తన ప్రజలకు చెప్పినాడు. ఇప్పుడు వారు ఏం తీర్మానం చేసుకున్నారు? 3వ వచనం ప్రకారం అంటే ఏదైతే దేవుడు చెప్పినాడో వారి యొక్క విధులు మేము నెరవేరుస్తాము, మేము చేస్తాము అని చెప్పేసి మోషేకు చెప్పినారు. వినేటువంటి మనం కూడా ఏ తీర్మానం చేసుకుని, ఎందుకంటే రేపు వారు చేసుకున్న తీర్మానం బట్టే, వారు ఒప్పుకున్నటువంటి ఒప్పుదలను బట్టే రేపు వారి మీదకి వచ్చేటువంటి యొక్క విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఏదో నోరు ఉన్నదని చెప్పినంత మాత్రాన ఒప్పుకొని దాని ప్రకారం జీవించకపోతే, దాని ప్రకారం నడుచుకోకపోతే దానికి వారే బాధ్యులు. నేడు క్రైస్తవుడు కూడా అంతే. ఏదైతే తీర్మానం కలిగి ఉన్నామో దాని ప్రకారం మనం జీవించకపోతే మనమే బాధ్యులమైనటువంటి విషయాన్ని మనం ఎరగాల. 4వ వచనం, మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి. గమనించండి, 4వ వచనం కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టినంట. ఏం చేసినాడంట? దేవుడు ఏదైతే తనకు చెప్పినాడో వాటిని వ్రాసినాడు. అదే నిబంధన గ్రంథము. గమనించండి, నిబంధన గ్రంథం. ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాటలన్నీ ఉదయమున లేచి వ్రాసి ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ యొక్క కిందికి వచ్చేసి ఒక బలిపీఠం కొండ దిగువన ఏం చేసిన ఒక బలిపీఠం కట్టినాడు. బలిపీఠం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. గమనించవలసిన విషయం ఏంటంటే, బలిపీఠము అనేది వీరి జీవితంలో కానీ నూతన నిబంధన యొక్క జీవితంలో కానీ ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బలిపీఠం అనగానే పాత నిబంధనలో బలిపీఠం, కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువకు బలిపీఠమును చేయమంటిరి, బలిపీఠము నా సిలువయే అనుచు బలి అయితిరి తన ప్రాణాన్ని అర్పించి. బలిపీఠం ఏం చూపిస్తుంది? వారి జీవితంలో అబ్రహాము కూడా అంతే. తాను బయటకు వచ్చిన తర్వాత బలిపీఠాలు కడుతూ వచ్చినాడు. అంతేకాదు నోహావు కూడా బలిపీఠం కట్టినాడు. తర్వాత ఆ దినాలలో కూడా బలిపీఠం, కయ్యని ఏబేలు కాలంలో బలిపీఠం అనేది వాళ్ళ యొక్క స్థిర జీవితాన్ని, వారి యొక్క మేలుకరమైన జీవితాన్ని, వారికి అవసరమైనటువంటి విషయాన్ని చూపిస్తున్నటువంటి సందర్భం. బలిపీఠము ప్రాముఖ్యమైంది. ప్రతి విశ్వాస జీవితంలో బలిపీఠం యొక్క అనుభవము కలిగి ఉండవలసిన వారుగా ఉంటున్నాం. అందుకని ఒకటి బలిపీఠం కట్టినాడు. ఇంతకు ముందు కూడా బలిపీఠం కడుతూ వచ్చినారు. నిర్గమాకాండం 17వ అధ్యాయము చివరి భాగాలలో మనకు కనబడుతుంది ఏంటంటే 15వ వచనంలో కనబడుతుంది. అక్కడ బలిపీఠం కట్టినారు. యెహోవా నిస్సి అని పేరు పెట్టినారు. అది బలిపీఠం. తర్వాత రెండవది 20వ అధ్యాయము 24లోనే ఆజ్ఞాపించాడు, నా కొరకు మట్టి బలిపీఠం కట్టాలన్నాడు. ఇది 3వదిగా ఇక్కడ మనం చూస్తున్నాము. బలిపీఠం కట్టినాడు మోషే. ఇక్కడ 12 స్తంభాలను నిలిపినాడు. 12 స్తంభాలు ఎవరంటే, స్తంభము రాయి అనేటువంటి ఒక స్థిరత్వాన్ని చూపిస్తూ ఉంది. అది ఎప్పటికీ కరిగిపోయినటువంటిది, చెడిపోయినటువంటిది రాయి. అందుకనే 12 గోత్రాలకు 12 గోత్రకర్తలకు చూపించేదిగా ఉంటుంది. అందుకనే 12 గోత్రముల చొప్పున 12 స్తంభాలను కట్టినాడు. 5వ వచనం, ఇశ్రాయేల్లో యవనస్తులను పంపగా వారు దహన బలులను నర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడలను వధించి. ఇక్కడ బలి స్టార్ట్ అవుతుంది. బలిపీఠ ధర్మశాస్త్ర గ్రంథము, రెండవది బలిపీఠము, 12 గోత్రాలను ఉద్దేశించి స్తంభములు. అంతేకాదు ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులను కోడలను అర్పించి. దహన బలి ఆరాధన, సమాధాన బలి కూడా చూపిస్తున్నటువంటి యొక్క విషయాలను బలి ఇక్కడ వారి జీవితాలు ఆరంభించబడింది. ఈ బలిపీఠమును, ఈ బలిని, ఈ యొక్క ధర్మశాస్త్రము వారి జీవితంలో ఎప్పుడు ఉండవలసింది. ఒకవేళ
యూదా ఇశ్రాయేల్ యొక్క ప్రజలను గురించిన యొక్క వివరాలు మీకు తెలిసి ఉంటే ఈ దినం వరకు కూడా వారికి ఇవి ఉండవలసినటువంటి విషయాలని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. నూతన నిబంధనలోకి వచ్చినాక మనకు కొన్ని విషయాలు మారినాయి, మనకు మారినాయి కాబట్టి ఈ విషయాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. సమాధానం అర్పించినాడు. 6వ వచనం, అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పళ్ళెంలో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించను. గమనించండి. 7వ వచనం, అతడు నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. గమనించండి, ఇక్కడ ఏమంటే అతడు నిబంధనను గురించిన విషయం. నిబంధన ఇది ప్రాముఖ్యమైన విషయం. అందుకే నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇది ప్రాముఖ్యమైన గ్రంథము లేక ఈ అధ్యాయం అని. నిబంధన, నిర్గమాకాండము 19వ అధ్యాయం దయచేసి మీరు బాగానే చదువుకోండి. అక్కడ నిబంధనను గురించిన విషయాన్ని ఒక మాట నేను మీకు గుర్తు చేస్తున్నాను. గమనించండి సమయాన్ని బట్టి 4వ వచనం 19:4 నిర్గమాకాండము, నేను ఐగుప్తులకు ఏమి చేస్తునో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూస్తిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన ఎడల మీరు సమస్త దేశంలో నా స్వకీయ సాంపాద్యం అవుదురు. ఇదంతా చదువుకోండి. నిబంధన గురించిన మాట. అందుకనే నిబంధన అనేటువంటిది ఒడంబడిక, అది ఎప్పుడు తొలగిపోదు. ఈ రోజు వరకు కూడా ఆ నిబంధనలో ఉంటున్నాము. 2 విషయాలను మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాము. ఒకటి ఏంటంటే 7వ వచనము ప్రకారము అతడు నిబంధన గ్రంథమును, నిబంధన మనకు కూడా ఉన్నాయి, కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథం. 2వది ఏంది? బలిపీఠము అంటే. గమనించండి, ఒకటి నిబంధన గ్రంథము, తర్వాత యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి వాళ్ళు. 7వ వచనం, అప్పుడు మోషే రక్తం తీసుకొని ప్రజల మీద పోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయము యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే. ఒకటి నిబంధన గ్రంథము, 2వది నిబంధన రక్తం. మనకు తెలుసు నిబంధన రక్తమును, ఎందుకంటే మనకు కూడా నిబంధన ఉంది. యేసు ప్రభువు వారు మనకు నిబంధన చేసినాడు. ఇది చివరి నిబంధన అంటారు, నిబంధన రక్తం. అందుకనే ఒకటి గ్రంథము, 2వది నిబంధన రక్తం. దేవుని బిడ్డలారా, ఇది ప్రాముఖ్యమైన విషయాన్ని, దీని గురించి నేను మీకు అంత వివరంగా చెప్పలేకపోతున్నాము. మీరు తలంచండి. ఒకటి నిబంధన గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చినాడు. అందుకని దీని కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన అంటారు. 2వది నిబంధన రక్తం అన్నాడు. యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడు? మత్తయి సువార్త 26 అధ్యాయం నుంచి, ఇది నా రక్తం వల్లైన కొత్త నిబంధన. నిబంధన అనేది ఎప్పటికీ తొలగిపోయిన ఉంటుంది. ఒడంబడిక, నిబంధన అనేటువంటి విషయం. గమనించండి, నిబంధన గురించి నేను కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాం. అట్లా నేను చెప్తున్నాను ఆ విషయం గమనించండి. మొట్టమొదటి యొక్క నిబంధన, బైబిల్లో చాలా మందికి చాలా రకాలుగా నిబంధనలు ఉన్నాయి, రకరకాల నిబంధనలు ఉన్నాయి, దేవుడు వారికి ఇచ్చిన నిబంధనలు ఉన్నాయి. కానీ దైవజనులు, భక్తులు, బైబిల్ని అనుసరించేటువంటి యొక్క మహామౌలు ఏం చేసినట్టే 7 నిబంధనలు చేసినారు. 7 అనేది సంపూర్ణ సంఖ్య. ఒకటి గమనించండి, ఆదాముతో దేవుడు చేసినట్టు నిబంధన, ఆదాముతో దేవుడు చేసినట్టు నిబంధన. 2వ నిబంధన నోహావు యొక్క నిబంధన, నోహావుతో దేవుడు చేసిన నిబంధన. 3వది అబ్రహాముతో చేసినటువంటి యొక్క నిబంధన, 3వ నిబంధన. 4వది మోషే ద్వారా ఇశ్రాయేలుకు చేసే నిబంధన. ఈ 24వ అధ్యాయంలో 19వ అధ్యాయం చెప్పినాడు. 24వ అధ్యాయంలో మనం చదివినట్టు ఈ వచనాలు ఏదైతే నిబంధన 8వ వచనము 7వ వచనం అని చదువుతున్నామో, ఇది ఇశ్రాయేలు యొక్క ప్రజలకు మోషే ద్వారా చేసినట్టు యొక్క నిబంధన. ఇది చాలా ప్రాముఖ్యమైన మోషే ద్వారా చేసిన నిబంధన. ఇవి 4. 5వ నిబంధన దావీదుతో చేసినటువంటి యొక్క నిబంధన, దావీదుతో చేసినట్టు యొక్క నిబంధన. 6వ నిబంధన తండ్రి దేవుడు కుమారుడిక యేసుక్రీస్తు ప్రభు వారితో, కీర్తనలు 2వ అధ్యాయము మొదలైనటువంటి భాగాలలో ఉంటది ఇంకా ఆయా విధాలుగా. కాబట్టి ఇది 6వ నిబంధన. 7వ నిబంధన ఏంటంటే మత్తయి సువార్త 26 నుండి మనం చూస్తే కుమారుడిక యేసు ప్రభు వారు సంఘముతో చేసినటువంటి క్రొత్త నిబంధన. అందుకనే ఈ నిబంధన ఎప్పుడు మారేది కాదు. కాబట్టి ఈ విషయాలు మీకు డౌట్ ఉంటే తర్వాత మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకేమో నిబంధన రక్తం, ఇది 8వ వచనం. తర్వాత మోషే, అహరోనులు, నాదాబులు, అబీయులు, ఇశ్రాయేళ్ల పెద్దల్లో 70 మంది ఎక్కిపోయినారంట. వారు ముందు జరిగినటువంటి సందర్భాలన్నింటిలో కూడా అంగీకరించినారు, వారికి తెలియపరచబడింది, వారు ప్రభువుని ఆరాధించినారు, ఆ నిబంధన విషయాల్లో ఒప్పుదలకు వచ్చేసినారు. వారు మేము ఆ విధంగా జీవిస్తామని వారు ఒక తీర్మానం కలిగి ఉన్నారు.
దానిని బట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏంటంటే, తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహులు, ఇశ్రాయేల్ పెద్దలు 70 మంది, అంటే పెద్దలు కూడా అన్నమాట. పెద్దలు కూడా ఇక్కడ మనకు పెద్దలు కనబడతా ఉన్నారు. ఈ పెద్దలు ఏ విధంగా ఉండాలనో మనకి ఇంతకు ముందే తెలియపరచబడింది. కాబట్టి వీళ్ళు దేవుని మందిరములో ప్రాముఖ్యత వీళ్ళకే బయలుపరచబడింది ముందు. ఎందుకంటే వీళ్ళే ప్రజలను ఏం చేయాలంటే కాపాడవలసిన వారుగా ఉంటున్నారు, ప్రజలను నడిపించవలసిన వారుగా ఉంటున్నారు. కాబట్టి పిల్లారా, నిబంధన అనుసరించేటువంటి వారు మొట్టమొదటిగా దేవుని దాసుడు గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే, దేవుని దాసులతో ఏకీభవించేటువంటి పరిచారకులు కానీ పెద్దలు కానీ వాళ్ళు కూడా ఎరగవలసిన విషయం. తర్వాతనే ప్రజలు. కాబట్టి ఇది అందుకనే వారినే పిలిచినాడు. అహరోను, నాదాబు, అబీహులు వీళ్ళు కూడా ప్రాముఖ్యులే, 70 మంది పెద్దలు. ఈరోజు ఈ మాటలు వింటే నీవు ఒక పెద్దగా ఉంటే నీ బాధ్యత ఏంది, నువ్వు నిర్వర్తిస్తున్నావా? ఒకవేళ యాజకుడిగా ఉంటే, పరిచారకుడిగా ఉంటే, తర్వాత ఏ విధంగా ఉంటున్నాం? ప్రజలారా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా నీవు అనుసరిస్తూ ఉన్నావు, ఏ విధంగా. అందుకనే 10వ వచనం ప్రకారం ఇశ్రాయేలు దేవుణ్ణి చూసిరంట. ఈ విధంగా వారు ఏం చేసినారు? దేవుణ్ణి చూచినారు అంట. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజపు వంటిదియు ఉండెను. దేవుణ్ణి వారు చూసినారు. గమనించండి, ఎందుకంటే భవిష్యత్తులో వారు దేవుని ప్రజలను వారు నడిపించవలసిన వారు, సాక్ష్యం కావాలి. నీకు తెలుసానయ్యా దేవుడు? ఇప్పుడు కూడా మనకంతే, మనం చెప్తున్నామంటే నీకు తెలుసా అంటే నీకు ఆ అనుభవం ఉండాలా. ఒక విషయాన్ని మాట్లాడుతున్నావంటే దాని గురించి నీకు అనుభవం ఉండాలి, నీకు అవగాహన ఉండాలి. ఒక వ్యక్తిని గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే అట్లనే ఏమి తెలియకుండా ఈ రోజుల్లో బోధించే వాళ్ళు ఉన్నారు, పెత్తనాలు చేసే వాళ్ళు ఉన్నారు, సంఘాలు నడిపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే తెలియదు బైబిల్ విధానంలో. బైబిల్లో రాయబడిన విషయం గమనించండి. కొత్త నిబంధనలో ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. పౌలు తిమోతికి చెప్తూ వచ్చినాడు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15లో, నేను శీఘ్రముగా నీ వద్దకు వత్తునని తలంచుచున్నాను. నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలను అది నీకు తెలియాలని బోధించినాడంట. నడిపించేవాడు ముందు తెలుసుకోవాలా, వానికి అర్థం కావాలి. అందుకని ఇది నూతన నిబంధనలో పౌలు తిమోతికి చెప్పినటువంటి విషయం. ఇక్కడ కూడా 70 మంది పెద్దలకు, అహరోనుకు, అబీహుకు, నాదాబుకు తెలియజేసినట్టు విషయాలు వాళ్ళు చేస్తాము అన్నారు. ఈ మాటలు వింటుంటే మీరు దేవుడు మన యొక్క విధులనే ఉన్నాయో మనం ఏం అనుసరించాలనో తెలియజేసినటువంటి విషయాన్ని మనం అనుసరించకపోతే రేపు మనమే బాధ్యులం. మీకు తెలుసు, ఇక్కడ అనుసరిస్తాము, చేస్తామని ఒప్పుకున్నారు, దేవుని చూసినారు, సాక్షాత్తు తేడా లేదు. వారు అనుసరించకపోతే వారే రేపు బాధ్యులు. మన తర్వాత భాగాలు చూస్తూ ఉంటాం. 11వ వచనం, ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకును ఏ హాని చేయలేదు, వారు దేవుని చూసి అన్నపానములు పుచ్చుకొనిరి. సమాధానపూర్వకంగా దేవుని చూసినారు. ఈ రోజు కూడా ప్రతిదినం మనం దేవుని చూస్తున్నాం. ఎట్లా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. దేవుని వాక్యాన్ని చదివేవారు, దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు, దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వారు ఆ దినాలలో దేవుణ్ణి చూడడానికి వీరెంత ప్రయాసపడ్డారు. వారు ప్రతిష్ఠించుకోవడము, వారు ప్రత్యేకించుకోవడం చేసినారు. ఈ రోజుల్లో దేవుడు యేసు ప్రభువు వారి ద్వారా మనకు ప్రత్యక్షంగా తన వాక్యం ద్వారా రోజు మాట్లాడుతున్నాడు. ఈ వినేటువంటి మనము ఏ విధంగా అనుసరిస్తున్నామో ఎరగండి. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. మన పితరుల కంటే దేవుని వాక్యాలు ఎరగకుండా, మన భాషలో లేకుండా ఉన్న దినాలలో వాళ్ళు జీవిస్తూ వచ్చారు. ఈ రోజుల్లో మనకు అర్థమైన భాషలో పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి బోధిస్తున్నాడు. ఏ విధంగా మనం అనుసరిస్తున్నాము? అనుసరించకపోతే దానికి మనమే ఉత్తరవాదలం. కాబట్టి కార్యారంభం కంటే కార్య అంతము మేలు. ఈ భాగాన్ని చదివి ఇంకా అనేక సత్యాలు ఎరిగి ప్రభు కొరకు సాక్ష్యంగా జీవించాలని ప్రభువు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, నీ పాదాలకు వందనాలు. మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్న వారి కుటుంబ యోగక్షేమాల కొరకు మమ్మల్ని కూడా మీ చేతికి అప్పగించుకోండి. మీరు ఏదైతే మాకు ఇచ్చినారో దాన్ని మేము అనుసరించి జీవించడానికి మాకు సహాయపడమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.